యాదగిరెడ్డి గారు ఉన్నారు, సాక్షి టీవీ ఎడిటర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒక ఫుల్ స్కేల్ వార్ వైపు ఈ మొత్తం సిచ్యువేషన్ అనేటువంటిది ఎస్కలేట్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? ఇస్మాయిల్, నేను ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం ఒక్క జమ్మూ మాత్రమే కాదు, రాజస్థాన్ పంజాబ్ సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ మిసైల్ ప్రయోగిస్తోంది. ఎంతవరకు మన సైన్యం వాటిని తిప్పికొడుతుంది? ఇప్పుడున్న పరిస్థితులను మనం బేరీజ్ వేసుకొని చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ భారతదేశాన్ని యుద్ధంలోకి దించే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ రాత్రికి ఇప్పుడు మన పూర్తి వివరాలు భరత్ రెడ్డి గారు చెప్పినట్టు, ఆయన డిఫెన్స్ లో పనిచేశారని చెప్పినట్టు పూర్తి వివరాలు ఇంకా మనకు రావట్లేదు. మనం నేషనల్ ఛానల్ చూసినా లేదా నేషనల్ క్యాపిటల్ నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినా కూడా యుద్ధం పాకిస్తాన్ వైపు నుంచి మనకు బాగా తీవ్రమైన కవ్వింపు కనిపిస్తోంది. అయితే మన ఇండియా దాన్ని తిప్పికొట్టడానికి ఈ రాత్రికి ఏం చేస్తుంది అనేది ఖచ్చితంగా మనం ఈ రేపు తెల్లారేసరికి ఖచ్చితంగా పాకిస్తాన్ ఎట్లాంటి ఇబ్బంది పడుతుందని మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, జమ్మూ ప్రాంతంలో జమ్మూ ఎయిర్పోర్ట్ మీద రమారమి 6 సార్లు మిసైల్ ప్రయోగించింది. కొన్ని మిసైల్స్ మన వాళ్ళు తిప్పికొట్టారు. కానీ జమ్మూ ఏరియాలో మొత్తం కరెంట్, ఎలక్ట్రిసిటీ పూర్తిగా తీసేశారు. రాజస్థాన్ గ్రామాల్లో కూడా ఎలక్ట్రిసిటీ పూర్తిగా తీసేశారు, రాజస్థాన్ సరిహద్దు గ్రామాల్లో. పంజాబ్ లో గురుద్వారాలోకి మిసైల్ చొచ్చుకొని వచ్చింది. ఒక చోట 2 సిక్కు పౌరులు చనిపోయారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ భయానకంగా పాకిస్తాన్ నిన్నటి నుంచి మన దేశం ఎప్పుడైతే ఆ దేశంలో తీవ్రవాదులను హతమార్చడానికి మిసైల్ ప్రయోగించిందో, సరిహద్దుల్లో రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 16 మందిని. యాదగిరెడ్డి గారు, ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఒక బ్రేకింగ్ ఏఎన్ఐ ఇప్పుడే ట్వీట్ చేసింది. ఏఎన్ఐ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా పాకిస్తాన్ డ్రోన్స్ ఇంటర్సెప్టెడ్ బై ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ ఇన్ జైసల్మేర్ ఆల్సో. రాజస్థాన్ జైసల్మేర్లో కూడా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది పాకిస్తాన్కు సంబంధించినటువంటి డ్రోన్స్ను ఇంటర్సెప్ట్ చేసింది. ఎక్స్ప్లోజన్స్ అనేటువంటివి ఏఎన్ఐ ఒక వార్తా ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లోజన్స్ని కూడా ఆ వీడియో రికార్డ్ కూడా చేయడం జరిగింది. సో లైవ్ రికార్డ్స్, విజువల్స్ కూడా మనం టీవీ మీద వేస్తున్నాం. సో డెఫినెట్గా అటు జైసల్మేర్ నుంచి మొదలు పెడితే పఠాన్కోట్, జమ్మూ, అదేవిధంగా ఈ మొత్తం ఏరియాస్లో కూడా ఏకకాలంలో పాకిస్తాన్ అనేటువంటిది తన డ్రోన్ల ద్వారా, ముఖ్యంగా స్వామ్ డ్రోన్స్, అదేవిధంగా మిసైల్స్ ద్వారా అటాక్ చేస్తుంది. జమ్మూ, పఠాన్కోట్ 2 కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్స్ మనకు అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఏదైతే కీలకంగా భావిస్తుంది కాబట్టి ఆ రెండింటిని వాళ్ళు స్ట్రాటజికల్గా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ప్లీజ్ కంటిన్యూ యాదగిరెడ్డి గారు. మన ప్రేక్షకులకు మనం ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అందుతున్న, పాకిస్తాన్ ఎట్లా మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుందో వాటికి సంబంధించిన ఈ ఏఎన్ఐ కానీ లేదా ఎక్కడి నుంచి అయినా మనం విజువల్స్ మన ప్రేక్షకులకు వీలైనంత తాజా సమాచారాన్ని అందించడానికి ప్రయత్నించారు. ఇస్మాయిల్, విత్ విజువల్స్. ఎస్ సార్, ఎలా చూస్తారు సార్? ఒకవైపు పాకిస్తాన్ డెఫినెట్గా ఒక తన ఇంటర్నల్ ఇష్యూస్ ఆధారంగానే, తనకు ఉన్నటువంటి లోపాల ఆధారంగానే ప్రజలకు సంబంధించినటువంటి దృష్టి మరల్చేందుకే ఒక ఫుల్ స్కేల్ యుద్ధం పాకిస్తాన్ కోరుకుంటుంది అనుకోవచ్చా సార్? ఈ మొత్తం సిచ్యువేషన్ను, ఈ మొత్తం రెచ్చగొట్టేటువంటి పరిస్థితులను చూస్తుంటే. లేదు ఇస్మాయిల్, పాకిస్తాను మామూలుగా నిన్న పార్లమెంట్ లో పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన ప్రసంగం విన్న తర్వాత, తను చెప్పిన అబద్ధాలు చూసిన తర్వాత తన పౌరులకు విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న ఆయన పార్లమెంట్ లో ప్రసంగం మనం చూసాం. 5 విమానాలు కూర్చేశాము, రాఫెల్ విమానాలు కూర్చేశామని ఒక అసత్యాన్ని పాకిస్తాన్ ప్రజలకు తన పార్లమెంట్ ద్వారా చెప్పాడు. ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్ తన ప్రజలను మభ్యపెడుతుంది. యుద్ధం వాతావరణానికి దారి తీయకుండా ఆల్రెడీ మనం భారతదేశం మీద మనం గెలిచాం, పాకిస్తాన్ సైన్యాన్ని చూసి ప్రపంచం అంతా నిద్రపోతుందని కూడా పార్లమెంట్ లో కామెంట్ చేశాడు. కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే పాకిస్తాన్ ప్రజలు కోరుకుంటున్నారా లేదా పాకిస్తాన్ ఆర్మీ కావాలని పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం రుద్దుతుందా అనేది ఇంకా మనకు క్లియర్ కట్ గా తెలియట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజల మనోగతం యుద్ధం రావద్దు, ఎందుకంటే పాకిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ ఆర్థిక స్థితి దారుణంగా దిగజారిపోయింది. అక్కడ తినడానికి ధాన్యం కూడా సరిగ్గా అందుబాటులో లేదు. పాకిస్తాన్ ప్రజలకు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోయాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కనుక భారతదేశం మీద ఇట్లాగే కవింపు చర్యలకు పాల్పడి వాళ్ళ చర్యలు ఇట్లాగే కొనసాగితే మన దేశం నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన ఎదుర్కొంటుంది అనేది మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఈ రాత్రికే ఇట్లాగే వాళ్ళు కంటిన్యూ చేస్తే ఈ రాత్రికే మన దేశం పాకిస్తాన్ ఏం చేస్తుందో మనకు తెల్లారేసరికి అర్థమవుతుంది. సో డెఫినెట్గా చాలా విజువల్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నటువంటివి, ముఖ్యంగా జమ్మూలో పెద్ద ఎత్తున
డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం మిసైల్ అటాక్స్ జరుగుతున్నాయి. బట్ సక్సెస్ఫుల్గా భారత్కి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే S-400 యాంటీ మిసైల్ సిస్టమ్స్ కావచ్చు, లేకుంటే మనం సుదర్శన్ చక్ర అనేటువంటి ఇంకొక యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, రెండు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున డ్రోన్స్ని అట్ ద సేమ్ టైం మిసైల్ అటాక్స్ని పూర్తిగా అక్కడికి వస్తున్నటువంటి వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్ చేస్తోంది. విజువల్స్ ఇంకా కంటిన్యూగా వస్తున్నాయి. జైసల్మేర్ నుంచి, ఉధంపూర్ నుంచి, పఠాన్కోట్ నుంచి, జమ్మూ నుంచి, ఈ అన్ని ఏరియాస్ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఒక విధంగా చూడాలంటే ఒక బిగ్ నైట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఈరోజు ఒక విధంగా భారత్ను పూర్తి స్థాయిలో రెచ్చగొడుతున్నటువంటి ఒక దుస్సాహసం చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నారు. ఇప్పుడే పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ US నుంచి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక F-16 చాలా అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాన్ని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి సంబంధించిన 2 JF-17లను కూడా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, భారత మిసైల్స్ కూల్చివేశాయి. సో డెఫినెట్గా ఒక ఫుల్ స్కేల్ వార్ వైపు ఎట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు దీన్ని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఒక లో ఇంటెన్సిటీ వారే అని చెప్తున్నారు. బట్ స్టిల్ పెద్ద ఎత్తున పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను సరిహద్దు వ్యాప్తంగా మొత్తంగా అటు గుజరాత్ భుజ్ నుంచి మొదలు పెడితే పంజాబ్ వరకు, కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రతి ఏరియా వరకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి అటాక్స్ని పూర్తిగా తిప్పికొడుతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. సో ప్రతి చోట పాకిస్తాన్ ఇటువంటి ఒక ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటువంటి దాడులను ఎక్కడ కూడా ప్రొవోకేటెడ్ అటాక్స్ని చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చాలా ఇన్ఫర్మేషన్. अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए। गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए। డెఫినెట్గా మనం చూడొచ్చు. ముఖ్యంగా పఠాన్కోట్, అదేవిధంగా బాలాకోట్, జమ్మూ, జైసల్మేర్ అన్ని ఏరియాస్లో ఎక్కడైతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో ఆ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఒక బ్లాక్అవుట్ చేశారు. బ్లాక్అవుట్ అంటే ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పవర్ కట్ ఉంటుంది, ఇంటర్నెట్ అనేటువంటిది ఆల్రెడీ పూర్తిగా జమ్మూ కాశ్మీర్లో తీసేయడం జరిగింది. నాకు వస్తున్నటువంటి ముఖ్యంగా చాలా ఏదైతే ANI అదేవిధంగా PTI లాంటి విశ్వసనీయమైనటువంటి వార్తా ఏజెన్సీల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. 2 JF-17లు, ఒక F-16 పాకిస్తాన్కి సంబంధించినటువంటి 3 యుద్ధ విమానాలను భారత ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది పూర్తిగా కూల్ చేసింది. వందల సంఖ్యలో షెల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. డజన్ల సంఖ్యలో మిసైల్స్, డ్రోన్స్ అనేటువంటివి వివిధ ప్రాంతాల్లో అటాక్ చేస్తున్నాయి పాకిస్తాన్ నుంచి. ఇవన్నీ కూడా భారత భూభాగాన్ని తాకముందే మన మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని కంప్లీట్గా కూలుస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్గా చాలా కాలం పాటు అటు యుక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నటువంటి దృశ్యాలు ఇప్పుడు భారత భూభాగం, భారత సరిహద్దుల్లో కనబడుతోంది. మన సైనిక శక్తి, మన ఎయిర్ ఫోర్స్ అనేటువంటివి ఎంత ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉన్నాయో ఈ మొత్తం దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. గాల్లోనే శత్రువులకు సంబంధించినటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని మొత్తం ఎక్కడిదక్కడ పూర్తిగా పడేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు.